జనసేన పార్టీ నాయకులు పప్పు సాయిరాం నాయుడు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. నాగేంద్ర నగర్లోని శ్రీ వెంగమాంబ అమ్మవారి దేవస్థానంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తమ ప్రియతమ నేత పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో మరింత రాణించి ఉన్నత స్థితికి చేరుకోవాలని, ఎన్నో పుట్టినరోజులను ఆనంద అష్టైశ్వర్యాలతో జరుపుకోవాలని పప్పు సాయిరాం నాయుడు ఆకాంక్షించారు. వందలాది మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ శ్రీపతిరాము, పేరంశెట్టి శ్రీనివాస్, షేక్ షరీఫ్, బీజేపీ శివప్రసాద్ మరియు ఇబ్రహీం, పెంచల్ నాయుడు, నాగార్జున మరియు సాయి భరత్ కుమార్, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జనసేన పార్టీ వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మా ప్రియతమ నాయకులు, మా ఆరాధ్య దైవం, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా నాగేంద్ర నగర్లోని వెంగమాంబ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి తదుపరి మెడికల్ క్యాంప్ మరియు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో భాగంగా 6, 7, 8 డివిజన్ల నాయకులు, ప్రజలు మరియు అభిమానులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు జన సైనికులు, వీర మహిళలు పాల్గొనడం జరిగింది. ఇందులో భాగంగా 300 మందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి మెడికల్ క్యాంపులో మన 6, 7, 8 డివిజన్లకు సంబంధించిన ప్రజలకు మెడికల్ చెకప్లు కానీ, ఐ టెస్టులు కానీ, తదుపరి బీపీ మరియు షుగర్ టెస్టులు ఇవన్నీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మాకు సహకరించిన మా మిత్రులకి, జనసేన నాయకులకి, కూటమి నాయకులకి మరియు వీర మహిళలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నా పేరు పప్పు సాయిరాం నాయుడు. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నాను అంటూ ముందుకొచ్చి ఈ రాష్ట్రం కోసం నిలబడి ప్రభుత్వాన్ని, ఒక రాక్షస ప్రభుత్వాన్ని దించిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అతను సినీ రంగంలో రారాజుగా వెలిగి ఈరోజు రాష్ట్రంలో అత్యంత ప్రాముఖ్యమైన శాఖలు తీసుకొని చాలా విలువలతో ఆ శాఖలు నిర్వహిస్తూ పంచాయతీరాజ్ శాఖ నిర్వీర్యం చేసిన గత ప్రభుత్వాలు ఈరోజు మోడీ గారి సారథ్యంలో, చంద్రబాబు గారి సారథ్యంలో ప్రతి 6 నెలలకి 1000 కోట్లు, 2000 కోట్లు తీసుకొచ్చి పంచాయతీరాజ్ వ్యవస్థను ఎంతో పూర్వవైభవం చేస్తున్న మన పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ యువత, ఇప్పుడు మాకు 60 సంవత్సరాల వయసు వచ్చింది, యువత ధర్మం వైపు నడవాలని నేను చెప్తున్నా. ఎట్లా అంటే మంచిని ఎప్పుడు కూడా ఆస్వాదించండి, చెడుని మాయ మాటలు చెప్పడం, అది అనడం, ఇది అనడం. అదే 5 ఏళ్లలో లిక్కర్ ద్వారా 30,000 మంది ప్రాణాలు తీసిన నరహంతకులు మాటలతో 2,000 మందిని నిర్దాక్షిణ్యంగా 200 మందిని ఇది మాస్క్ అడిగిన దానికి ఒక డాక్టర్ని, ఒక దళిత డాక్టర్ చదివి ఒక డాక్టర్ కావాలంటే ఆ తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఉండరో ప్రతి యువత, ప్రతి యువకుడు, ప్రతి దళితులు, ప్రతి మైనార్టీలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన కడప జిల్లాలో మా అన్నమయ్య డ్యాము కొట్టుకోకపోతే దిక్కులే. రాబోయే రోజుల్లో 34లో 39 ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని మేము కూటమి తరపున తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ నేను ఒక మంచి నాయకుడిగా, ఇప్పుడు మంచి నాయకుడిగా ఏ ప్రభుత్వం ఉన్నా ఒకటే, ఎల్లకాలం ఒకడే ఉంటాడని ఎప్పుడు ఆలోచించకూడదు. మంచిగా రాష్ట్రానికి మంచి చేసేవాడు, అది భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన కానీ, ఇంకొకరు కానీ మంచి చేయాలి రాష్ట్రానికి. రాష్ట్రం ముందు ఇలా మనం శాశ్వతం కాదు, ఈ రాష్ట్రం శాశ్వతం. రేపు మన మనవాళ్ళు కావచ్చు, మన బిడ్డలు కావచ్చు, ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలంటే రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి. నోళ్ళు, రౌడీజాలు ఎక్కించుకొని మాట్లాడడం, పెద్ద చిన్న గౌరవం లేకుండా రాజకీయాల్లో మాట్లాడడం కాదు. మనం 78 నుంచి రాజకీయాలు చిన్న వయసులో కూడా చూసి ఉంటాం. పెద్దలు వెంకయ్యనాయుడు గారు కావచ్చు, ఓంకార్ గారు కావచ్చు, ఇకపోతే జైపాల్ రెడ్డి గారు కావచ్చు, అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఎంత ఉన్నత విలువలకో ఎంత ఆస్వాదించేవాళ్ళం. ఆ రోజు టీవీలు లేవు, ఆ రోజు రేడియోలు ఉంది. ప్రాంతీయ వార్తల టయానికి 5:30 వచ్చి రేడియో దగ్గర నిలబడేవాళ్ళం. అట్లా పెద్దరికాన్ని ఆస్వాదించాలి. రౌడీయిజాన్ని, గోండాయిజాన్ని, గంజాయిని, డ్రగ్స్ని ప్రోత్సహించి వాళ్ళ మాన ప్రాణాలు దోచుకుందామనే ఆలోచన కాదు. ఎంతసేపు డబ్బే ప్రామాణికం కాదు. రాష్ట్ర ముఖ్యం, రాష్ట్ర ప్రజలు ముఖ్యమని ఆలోచించి ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమిలో అందరూ నాయకులు చేరి ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకొని ముందు 100 ఏళ్ళు ఈ రాష్ట్రం కోసం పోరాటం చేయాలని దేవుని వెంగమాంబ తల్లిని పూజ